తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో ఈరోజు సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే స్వగృహం ఎదుట ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో, ఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 1947 ఆగస్టు 15వ తేదీన దేశానికి స్వతంత్ర వచ్చిన తెలంగాణ స్వాతంత్ర రాక నిజాం పాలనలో మగ్గిపోతున్న సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన నిజాం పాలనపై, రజాకర్ల దురగతాలపై సైనిక చర్యగా జరిపి యుద్ధంలో నిజాంను ఓడించి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ స్వతంత్రలను ప్రసాదించిందని పేర్కొన్నారు. అదే విధంగా ఎంతో మంది అమరవీరులతో ఏర్పడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు నయా నిజాం కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించి ప్రజాపాలన తీసుకువచ్చిన సందర్భంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్టు ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు తదితర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ గీతం ఉందా? తెలంగాణ గీతం ఉంది. తీసుకురావాలి ఇప్పుడు వరకు జనగణన మేడం
नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात द्राविड उत्कल गंगा। ఈరోజు సెప్టెంబర్ 17 నిజంగా చెప్పాలంటే ఇది తెలంగాణ విమోచన దినోత్సవమే. ఎందుకంటే దాన్ని మనం ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాని గుర్తుగా ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి ఇది నాందిగా ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి. గత 10 సంవత్సరాల్లో భ్రష్టు పట్టించినటువంటి పార్టీలను గద్దెదించి ఈరోజు కాంగ్రెస్కు పెద్దపీట వేయడం జరిగింది. కాబట్టి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే కృత నిశ్చయంతో మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పేసి గతంలో మీకు అందరికీ తెలుసు, భారత స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో నిజాం నవాబుల చేతిలో ఉండింది. ఆ రోజు రజాకర్ల వలన ఎంతో మందికి అన్యాయానికి అక్రమాలకు గురి చేయడం జరిగింది. సరే, దాని తర్వాత సర్దార్ పటేల్ ఏదైతే ఉందో పోలీస్ యాక్షన్, మిలిటరీ యాక్షన్ తీసుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని మొత్తం భారతదేశంలో కలపడం జరిగింది. కాకపోతే ఈరోజు కొన్ని దుష్ట శక్తులు ఏదైతే ఉన్నదో సెక్యులరిజం పేరు అని చెప్పేసి వేరే పార్టీలు పోతూ ఉంటే కేవలం జాతీయత